సీజన్ సినిమాల విడుదలకు కౌంట్ డౌన్ బిగినైంది. దీంతో అన్ని సినిమాలకు ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సీజన్లో రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడన్న సంగతి తెలిసిందే. 2-3 డిఫరెంట్ సినిమాల తర్వాత ఒక పక్కా మాస్ సినిమాతో రానుండడంతో ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయినా చరణ్ పోటీలో ఉన్న ఇతర సినిమాల గురించి ఏమనుకుంటున్నాడు? ఈ సంగతి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సంక్రాంతి సీజన్లో 2 సినిమాలు పోటీలో రిలీజ్ అయినా పెద్దగా ఇబ్బంది ఉండదని, ఒక వారం గ్యాప్ ఇచ్చి మరో సినిమాను రిలీజ్ చేసినా బాక్సాఫీస్ దగ్గర క్లిక్ అవుతాయని అభిప్రాయపడ్డాడు. అందుకే పోటీ గురించి ఏమాత్రం ఆందోళన చెందడం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇక బాలయ్య హీరోగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ గురించి మాట్లాడుతూ అది గౌరవించాల్సిన చిత్రమని, ఎన్టీఆర్ టీం ఎంతో బాధ్యతతో గౌరవంతో ఆ సినిమాను తెరకెక్కించారని అన్నాడు. క్రిష్ ఎలా దాన్ని తెరపైకి తీసుకొచ్చాడో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి నేను కూడా ఆ సినిమా చూసేందుకు వెయిట్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. ఇక చరణ్ తమ్ముడు వరుణ్ తేజ్ వెంకటేష్ తో కలిసి నటించిన F2 గురించి మాట్లాడుతూ, వెంకీ గారి కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే. దాన్ని ఎవరూ మ్యాచ్ చేయలేరు. ఆయన ఖచ్చితంగా ఫ్యామిలీ ప్రేక్షకులను మెప్పిస్తారు. వెంకీ గారి పక్కన వరుణ్ ఎలా చేశాడో చూడాలని ఉంది అన్నాడు. F2 విజయం సాధిస్తుందనే నమ్మకముందన్నాడు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపాడు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.